హలో హాయ్ అండి. వెల్కమ్ టు మన ఇంటి వంట అఫీషియల్. నేను మీ గౌతమి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి రుచికరమైన మెంతిపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. మెంతులో కొన్ని పోషకాలు ఉంటాయి. అవి శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియకు కూడా బాగా సహాయపడుతుంది. తక్కువ పదార్థాలతో చాలా సులభంగా తయారయ్యే ఈ మెంతిపప్పుని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మరెందుకు ఆలస్యం, ఈ రుచికరమైన మెంతిపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మెంతిపప్పుకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉంచుకుందాం. వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పప్పు కుక్కర్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవి బాగా చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకుందాం. వీటితో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి కొద్దిసేపు మగ్గాలండి. ఒక 2 సెకండ్స్ మగ్గనివ్వండి. దీని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న టమోటాలను వేసుకుంటున్నాం. దీంతో పాటు కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా టమోటోని కొద్దిసేపు మగ్గనివ్వండి. దీని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 కప్పు కందిపప్పు వేస్తున్నాం. ఇక్కడ నేను కందిపప్పు అలానే వేసాను కాబట్టి దీన్ని కాసేపు వేయిస్తున్నానండి. మీరు ఒకవేళ కందిపప్పు ముందే వేయించిపోయింటే ఇప్పుడు వేయించిన అవసరం లేదు. దీని తర్వాత మనం వాటర్ పోసుకుందామండి. నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పుకు గాను 3 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. మీకు పప్పు లూజుగా కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు, లేదు దగ్గరికి కావాలంటే 2.5 కప్పు సరిపోతుంది. నేనైతే ఇక్కడ వాటర్ 3 కప్పులు పోసుకున్నాను. దీని తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అనేది ఉడుకుబట్టిన తర్వాత మూత పెట్టుకుందాం. అప్పుడైతే మంచిగా ఉడుకుతుంది పప్పు, పచ్చివాసన అనేది ఉండదు. ఇప్పుడు పెట్టేస్తున్నానండి. ఉడుకుబట్టేసింది. ఇలా పెట్టుకున్నాక విజిల్ అనేది ఒక 3-4 వచ్చేదాకా ఉంచండి. తర్వాత ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఇక నేను ఓపెన్ చేస్తున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పప్పులోకి నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా చింతపండు వేస్తున్నాను. దీన్ని పక్కన వేడి నీళ్ళల్లో కొద్దిసేపు ఉంచిన తర్వాత చింతపండుని ఒకసారి కలుపుకొని దాని గుజ్జు అనేది పప్పులోకి వేస్తున్నాను. ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత పప్పులోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మీకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నాను. ఈ స్పూన్ అయితే సరిపోతుందండి. దీని తర్వాత పప్పుని మనం ఒకసారి రాముకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. పప్పులోకి కారం పొడి వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నాను. మీకు చిన్న స్పూన్ అయితే 1.5 స్పూన్ వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. నేను ఇక్కడ కారం పొడి వేస్తున్నానండి. మీరు ఒకవేళ ఎండుమిర్చి వేయాలనుకుంటే స్టార్టింగ్లోనే ఎండుమిర్చి వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి, సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఎందుకంటే లాస్ట్లో కారం పొడి వేసాం కదా, అందుకని. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా మెంతిపప్పు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ మెంతిపప్పు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ పప్పుని మనం వేడివేడి అన్నంలోనికి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే దీన్ని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.